హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పెసర మొలకలు ఎలా చేయాలో చూద్దామండి. నేను ఒక గ్లాసు పెసల్ని 2-3 సార్లు వాష్ చేసుకొని నీళ్లు పోసి ఒక 8 అవర్స్ వరకు నానబెట్టాను. 8 అవర్స్ నానిన తర్వాత ఇలా కాటన్ క్లాత్ తీసుకొని ఇందులో వేసేసి కింద డ్రైనర్ పెట్టామంటే నీళ్ళన్నీ కారిపోతాయి. కారిపోయిన తర్వాత మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి 24 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చక్కగా స్ప్రౌట్స్ మనకి ఇలా కడతాయి. ఇలా క్లాత్లో చేసుకోవచ్చు. ఇంకొక విధానం వచ్చేసి స్ప్రౌట్స్ మేకర్లో కూడా చేసుకోవచ్చండి. దానికోసం కూడా పెసరపప్పుని 8 గంటలు నానబెట్టుకున్నాను. ఈ విధమైన స్ప్రౌట్స్ మేకర్ నా దగ్గర ఉంది. కింద ఉన్న బౌల్లో వాటర్ పోసుకొని ఇలా రెడ్గా మనకి చిన్న డిప్స్ లాగా ఇస్తాడు. అవి కవర్ అవ్వకుండా మనం ఈ విధంగా నాని డ్రైన్ చేసిన పెసల్ని ఈ విధంగా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి ఇలా లిడ్ పెట్టి ఎగ్జాక్ట్లీ 24 అవర్స్ వదిలేసామంటే చూడండి చక్కగా స్ప్రౌట్స్ రెడీ అయిపోతాయి. ఈ మేకర్ లేని వాళ్ళు క్లాత్లో కూడా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి ఇంత హెల్తీగా మనం స్ప్రౌట్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది హై ఫైబర్ అండ్ ప్రోటీన్ ఫుడ్. మెగ్నీషియం, ఫాస్ఫరస్ అన్నీ కూడా మనకి ఇందులో లభిస్తాయి. గ్రాడ్యువల్గా బరువును కూడా తగ్గిస్తుంది. డైజెషన్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. మనకి కాంట్రిబ్యూషన్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఒకసారి మీరు ఈ విధంగా చేసుకొని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా దోశ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పిల్లలు స్ప్రౌట్స్ తినకపోతే మిక్సీ జార్లో స్ప్రౌట్స్ వేసుకొని 1 ఇంచు అల్లం, 1 హాఫ్ ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా మీరు టేస్ట్కి తగ్గట్లు వేసుకోవచ్చండి. వేసుకొని గ్రైండ్ చేసుకొని కొంచెం పసుపు వేసాను, 1/2 స్పూన్ వరకు. పసుపు వేస్తే కలర్ఫుల్గా ఉంటుందని వేసాను, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసుకొని అందులోనే కొంచెం ఉప్పు వేసానండి. ఆ నీళ్ళల్లో ఇలా మిక్సీ జార్లోనే నీళ్లు పోసి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా నీళ్లు పోసి ప్రిపేర్ చేసుకోవాలండి. ప్రిపేర్ చేసి పావుగంట పక్కకు పెట్టేయాలి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత దాని మీద నీళ్లు కొంచెం స్ప్రింకిల్ చేసుకొని ఈ దోశను వేసుకుందాము. కొంచెం బాగా గట్టిగా తిప్పేయకూడదండి. పైన ఈ విధంగా లైట్గా తిప్పుకోవాలి. ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా ఈ పిండి, ప్యాన్కి ఊరికే అంటుకుపోతుంది. సో మనం కొంచెం జాగ్రత్తగా వేసుకుందాము. పచ్చి మీద మాత్రం మీరు సెలాక్ పెట్టి డిస్టర్బ్ చేయొద్దు. కొంచెం ఇది సెటిల్ అయ్యి వేగిన తర్వాత ఆయిల్ పోసుకుందాము. చూడండి ఈ విధంగా జాగ్రత్తగా వేసాను. జాగ్రత్తగా వేసుకుని దీనిపై నుంచి కొంచెం కాలింది. ఆ తర్వాత నేను కొంచెం ఇట్లా కాలిన తర్వాత చుట్టూ నూనెను పోసుకుందాము. పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం పిండి నూనె వేయకూడదు, సెలాక్ పెట్టకూడదండి. కొంచెం చక్కగా సెటిల్ అయిన తర్వాత ఈ మధ్యలో కూడా కాస్త ఇలా ఆయిల్ వేద్దాము. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి, లేదంటే మీకు ఇష్టం లేకపోతే లైట్గా వేసుకోండి. బట్ ఈ దోశకి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. జాగ్రత్తగా టర్న్ చేసుకుందామండి. దోశ అటు ఇటు కూడా బాగా కాలనిద్దాము, లేదంటే గ్యాస్ట్రిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.